లేదు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు మాట్లాడతాడు మొత్తం కడుపులో కాలిపోయి ఎస్పీ గారిని తీసుకుపోయి కిడ్నాప్ నేను ఎందుకు చేస్తా 3 లక్షల రూపాయలు నేను నాకు లంచం ఇస్తా లోకాయుక్త కేసు క్యాన్సిల్ చేయమంటే ఆ రోజు నాకు లంచం ఇచ్చేది ఏందని చెప్పి లోపల బంధించింది. నేను గుట్టిగా చేయలేదు. అది ఎంత నాకు కడుపులో కానింటే అలా నేను చేసేది అవినీతి పైన కేసు అయితే నాకు లంచం ఇచ్చేపోతాడు ఆయన. అంటే దాన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. మీరు సర్వీస్ లో ఉన్నప్పుడు కూడా సంవత్సరాల తరబడి డ్యూటీ చేయలేదని ఆరోపణలు ఉన్నాయి కదా. ఎస్, దానికి నేను ఓపెన్ గా చెప్పేస్తా. డ్యూటీలు చేయకుండా లేదు, దానికి రైటింగ్ లో ఆన్సర్ చేయగలుగుతా. ఇక్కడ ఉంది మీకే. ఇప్పుడు మీకు ఇదైనాక చూడండి, ఇక్కడ సంతకాలతో పాటు ఉంది. ఏదైతే వాళ్ళు ఆబ్సెంట్ రిపోర్ట్స్ పెట్టారో, నేను డ్యూటీకి రాలేదని చెప్పారో, నేను ఆన్ డ్యూటీలో ఉన్నాను, నేను ఇర్రెగ్యులర్ పర్సన్ అన్నారు. ఇర్రెగ్యులర్ పర్సన్ కు ఎవడైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు 20 కోట్ల బడ్జెట్ నువ్వు తీసుకోరా, నువ్వు రిప్రజెంటేట్ చేయాలని ఆర్డర్ వేస్తారా? 20 కోట్ల బడ్జెట్ కు నేను తిరిగాను, నాకు తెలిసి అది ఆర్డర్ ఉంది నా దగ్గర. అదే పీరియడ్ లో ఆబ్సెంట్ రిపోర్ట్ పంపించారు. నేను ఏమని చెప్పాలా, ఎట్లా ఆవేదనగా వెళ్ళగక్కాలా? అందు గురించి నేనేం చెప్తాను, నేను బాధపడను. ఏదైతే మీరు చేశారో, అనైతికంగా చేశారో దాన్ని ఓపెన్ చేస్తాను. అందుకే సిడీ రిలీజ్ చేశాను నేను. కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా దగ్గర 26 సిడీల్లో 26 రకాల ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. బట్ దాన్ని ఎప్పుడు ఎట్లా బయట పెట్టాలనే ఉద్దేశంతో ఫస్ట్ లో 1-2 పెట్టాను. మా వాళ్ళ దగ్గర ఒక రిమార్క్ వచ్చింది. ఏమనంటే, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కొంతమంది సిడీలు బయట పెట్టేసి నేను బ్లాక్ మెయిల్ చేస్తాను అనే మాట మాట్లాడినారు. కాబట్టి నేను దాన్ని విరమించుకొని ఏం చేశానంటే, లోకాయుక్తకు 10, హైకోర్టులో రిట్ వేసిన దానికి 10 డివైడ్ చేసి పంపించాను. రేపు పొద్దున అది 24th ఉంది. ఆ రోజు ఏదైతే మనకు వాళ్ళకి సమన్లు పోతాయి, నోటీసులు పోతాయి, ఇమ్మీడియట్ గా ఆ రోజు మీడియాలో ఇక్కడే డిజిటల్ ప్లే చేసి ఏం మాట్లాడిండేది అందరు చూపెడతాను మీకు నేను. ఎందుకంటే ఒక హెడ్ కానిస్టేబుల్ బయటకు వచ్చే సీడీలు బయట పెడతా అనేది మామూలు మాట కాదు. అది నా దగ్గర ఫుల్ ఎవిడెన్స్లు ఉన్నాయి. రక్షా నిలయాలు అంటే నథింగ్ బట్ వీళ్ళు ఏంటంటే ఏదైతే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదో ఇబ్బంది పెడుతున్నారో పోలీసులు. పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఎస్ఐ గారు లేరు, సిఐ గారు లేరు అని 8 గంటలు కూర్చుండబెడుతున్నారు. ఇక్కడ ఏమైతుందంటే వచ్చిన వారికి కనీసము అది చెప్పుకునే బాధ వెళ్ళగక్కునే అవకాశం కూడా లేకుండా పోతున్నది.